ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ పనులు చంద్రబాబు హయాంలో కాబట్టి పూర్తి కావస్తున్నాయని, మరోసారి గెలిపిస్తే 2019 నాటికి ఖచ్చితంగా ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారు. టీడీపీపై ప్రజలకు విశ్వాసం ఉందని, తమనే గెలిపిస్తారని అంటున్న మాగంటి బాబుతో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ అనేక ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. ఎలా ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు? ఇప్పటివరకు 68% పనులు పూర్తయి మీరు అనుకున్న నాటికి లక్ష్యాన్ని పూర్తిగా అందుకొని సాగునీరు అందించే అవకాశం ఉందంటారా? 5 కోట్ల జనాభా ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలవరం జీవనాడిగా మేము భావించినప్పుడు విమర్శింపులు సహజం. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కానీ లేదా నరేంద్ర మోడీ గారు ఏ రోజున ఒక హెలికాప్టర్ వేసుకుని కనీసం ఏరియల్ షో చేశాడండి? కనీసం ఈ జాతీయ ప్రాజెక్ట్ కదా అనుకున్నప్పుడు ఏంటి ప్రాజెక్ట్ ఉంది అంతసేపు ఆయన అవినీతి. ఆయన చేశాక ఆయన విదేశాల పర్యటనకు ఖర్చు పెట్టిన 4,000 కోట్ల గురించి ఎవడో మాట్లాడు కానీ ఏం సాధించాడని ఆయన విదేశాలు వెళ్ళడానికి? ఎన్ని దేశాలు వెళ్ళారు? ఏ రోజు కేంద్ర మంత్రి వెళ్ళాడా? ఒక కన్సర్న్ డిపార్ట్మెంట్ వెళ్ళారా? వెళ్ళరు. ఆయన ఒక్కడే వెళ్తాడు, ఆయన ఒక్కడే ఏమన్నా దిగుతాడు, ఆయన ఒక్కడే చూస్తాడు, ఆయన ఒక్కడే వెళ్ళి చేయి ఒప్పుకుంటూ వెళ్తాడు. ఏంటి ఉపయోగం? మేము గ్రౌండ్ రూట్లో ప్రజలకి కావాల్సిన నాడి పట్టుకుని మేము చేస్తా అంటే దానికి విమర్శింపు అనేది జనరల్గా అందరూ చేస్తారు. ప్రతిపక్షాలు వచ్చి గోడ ఏది డ్యామ్ ఏదో తెలియని వాళ్ళు వచ్చి ఇక్కడ విమర్శించక ఏ రకంగా సరిపోతారండి? సో దాని మీద మాకేంటంటే ఒక కంకణం కట్టుకుని ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం 100%. ఇంత చేసిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారు ఇంకొకడు కొమ్మక్కి ఇవాళ జగన్ తెలుసు ఈ ప్రాజెక్ట్ పూర్తవుతే వాళ్ళకి పుట్టగతులు ఉండవని. పటిసీమ ద్వారా ఎన్నో రకాల ఇవాళ ఏమన్నాడు? పటిసీమ ద్వారా నీళ్ళు అందిస్తా అంటే వేస్ట్, ఉన్న డబ్బు వృధా అన్నారు. చేశారా లేదా? చేసిన దానికి రైతాంగానికి ఆదాయం వచ్చిందా లేదా? అవి మాట్లాడరు. కనీసం ఆ రోజున ఉండే బెల్ట్ ఈ సంబంధించిన రైతాంగం దగ్గరికి వెళ్ళి ఏ రోజున మాట్లాడరు. ఉన్న మైక్ పుచ్చుకుని ఏకదంపుగా గంటసేపు స్పీచ్లు ఇవ్వడం, చంద్రబాబు గారిని విమర్శిస్తాం. చంద్రబాబు గారి హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది. నేను అందుకునే పోలవరం ఆయన పూర్తి చేయడం కారణం నేను కూడా ఒక ఎంపీ స్థానానికి పోటీ చేస్తాను కాబట్టి జీవనాడిగా భావించే ప్రాజెక్ట్ని మేము 100% టేక్ ఓవర్ పూర్తి చేస్తాం. ఇవాళ ఏ పార్టీ అధికారంలోకి రాదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తుంది. వాళ్ళు వస్తే కూడా కనీసం ఒక గేట్ కూడా పూర్తి చేయలేరు. ఏం అవగాహన ఉందండి వాళ్ళకి? అసలు ప్రాజెక్ట్ ఏంటి, దాని విలువలు ఏంటి, దానికి అంచనాలు ఏంటి? మరి పెరిగినాయి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, మరి డెఫినెట్గా పెరిగినాయి. మరి వీళ్ళందరూ గ్రామాలు ఖాళీ చేసి వెళ్తున్నారు. వాళ్ళందరికీ R&R ప్యాకేజ్ ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళు చెప్తారు ఎక్కడో ఒకటో -0.9లో ఏదో తేడా ఉంటే చెప్తారే కానీ ఇవాళ అన్ని గ్రామాలు ఎవరు కాదన్నారని. మరి ఇంతమంది రైతాంగానికి నీళ్లు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్ని మరి తీసుకెళ్తున్నామంటే మరి ప్రజలు కూడా హర్షిస్తున్నారు మమ్మల్ని. డెఫినెట్గా మీరు పూర్తి చేయండి సార్, మీ వల్ల అవుతుందని కూడా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇవాళ ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ఇంత ప్రాధాన్యతమైనటువంటి ప్రాజెక్టు పనులు పోలవరం ఆగిపోతుందనే ప్రచారాన్ని కూడా ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్తుంది. ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయనే విశ్వాసాన్ని మాగంటి బాబు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో నారాయణ, TV9 పోలవరం నుంచి.